తింటే గారెలే తినాలి, వింటే భారతం వినాలి. నమస్తే ఫ్రెండ్స్. మహాభారతం 46వ ఎపిసోడ్‌కి స్వాగతం. శ్రీకృష్ణ పరమాత్ముడిని బంధించడానికి దుష్ట దుర్యోధనుని కుట్ర చాలా బావుంటది. చాలా ఒక ఫన్నీగా ఉంటదనమాట. చాలా ఇంట్రెస్టింగ్‌గా కూడా ఉంటది. ఫస్ట్ అయితే ఒక లైక్ కొట్టి ముందుకెళ్ళండి. అయితే కౌరవులతో సంధి కుదుర్చుకోవడానికి దూతగా ధర్మరాజు శ్రీకృష్ణ పరమాత్మని పంపిస్తారు. లాస్ట్ ఆప్షన్. అయితే మొత్తం అన్నీ చెప్పి పంపిస్తారు. మొత్తం అన్నీ చెప్పి పంపిస్తే వీళ్ళు రథాలన్నీ బయలుదేరతాయి. బయలుదేరిపోతే అర్జునుడు నాకెందుకో ఆ దుష్ట దుర్యోధనుడు కుట్ర నాకెందుకో తెలుస్తుంది. సాత్యకి నువ్వురా శిష్యుడు కదా! సాత్యకి నువ్వురా మా బావకి అండగా నీ సైన్యాన్ని యేసుకొని నువ్వు వెనకనెళ్ళు నాకెందుకో అని. మీరెళ్ళొచ్చు కదా గురువుగారు అంటే, లేదు లేదు బావకి నేను ఎనకాతల ఎళ్తే బావని ఇన్సల్ట్ చేసి పరువు తీసినవాడిని అవుతాను. నువ్వు వెళ్ళడమే రైటు. నువ్వెళ్ళు. బావ మీద ఏగ వాలనివ్వకు అని చెప్పి ప సైన్యాన్ని మళ్ళీ పంపిస్తారు. శ్రీకృష్ణుడు బయలుదేరిన వెంటనే ఈయన ఎనకాతల బయలుదేరతాడు. సగం దూరం వెళ్ళాక శ్రీకృష్ణుడు సైన్యం ఏదో వస్తుంది ఎనకాతలకని చెప్పి తిరిగి చూస్తే ఇంకే సాత్యకి, "ఏయ్! సాత్యకి ఏమయ్యా వస్తున్నావు" అంటే, "ఏం లేదండి మీ అర్జునుడు బావగారు ఉన్నారు గదా! మీ మీద ఏగ వాలనివ్వకుండా నన్ను కంటికి రెప్పలా చూసుకోమన్నారంటే, నా బావకి నేనంటే చాలా ఇష్టం. నరండి హస్తినికి బయలుదేరదామని బయలుదేరుతూ ఉంటారు. సగం హస్తినికి బయలుదేరేలోగా రో సగం దూరం వెళ్ళాక అక్కడ మునులు, ఋషులు కనబడతారు శ్రీకృష్ణుడికి. ఆ నారద మునీంద్రులు, తర్వాత జమదగ్ని ముని, తర్వాత చాలామంది పవర్‌ఫుల్ మునులందరూ ఉంటారు. వాళ్ళందరిని చూసి మానవ రూపం శ్రీకృష్ణుడు మానవ రూపంలో ఉన్నాడు కదా! దిగి నమస్కరించి అందరికీ పాదాభివందనాలు చేస్తూ, "ఏమండి ఎందుకు ఎక్కడికెళ్తున్నారు మీరందరూ" అంటే, "మీకోసమే బయలుదేరుతున్నాం. మీరు దివ్య స్వరూపం చూడడానికి బయలుదేరుతున్నాను హస్తినికి" అంటారు. మీకిక్కడ డౌట్ రావచ్చు. ఇక శ్రీకృష్ణుడు కనపడ్డాడు కదా! మళ్ళీ దివ్య స్వరూపం, మంగళ రూపం ఏంటి అని. మీకు వాళ్ళెందుకొస్తున్నారు అనేది మీరు వింటే మీకర్థమవుతది. మీకే అర్థమవుతది. ఓకే. అయిపోయింది. అంటే తను రండి, రండి బయలుదేరండి అన్నారు. మరి ఇక్కడ రోడ్డు మీద చూసాం కదా! మళ్ళీ అక్కడ చూడడం ఏంటనేది స్పెషల్ ఇక్కడ. అదే సస్పెన్స్, థ్రిల్లు. అయితే బయలుదేరతారు. ఇంతలో హస్తినలోని దుర్యోధనుడు భీష్మాచార్యులని, కృపాచార్యులు ప్యానెల్ మెంబర్స్‌ని పిలిచి ఆహ్, మ మాట్లాడతారు. శ్రీకృష్ణుడు దూతగా వస్తున్నారంట. మరేం చేద్దాం అంటే భీష్మాచార్యులు అంటారు, "ఏం చేద్దాం అనుకుంటున్నావు దుర్యోధన" అంటే, "ఏం లేదు శ్రీకృష్ణుడు వస్తున్నది ఖచ్చితంగా అర్ధరాజ్యం ఇవ్వమని అడుగుతారు. నేను రూపాయి కూడా ఇవ్వను. రూపాయి కూడా ఇవ్వను. ఏం చేసుకుంటారో చేసుకొనియండి. పైగా నేను ఒక మంచి పన్నాగం పన్నాను. అది నేనెవరికీ చెప్పదలుచుకోలేదు" అంటే భీష్ముడు అంటాడు, "నాయనా నీ పన్నాగాల గురించి నాకు తెలుసు. నీ కుటిల నీ బుర్రలో పిచ్చి పురుగులన్నీ నిన్ను అలా ప్రేరేపిస్తాయి. ఏంటి చెప్పు తప్పులేదు. ఒకవేళ తప్పో ఒప్పో నేను చెప్తాను" అంటే, "ఏం లేదు శ్రీకృష్ణుడిని మేము బంధించడానికి నేను పన్నాగాలు పన్నాను" అంటే, "నువ్వు బుర్రుండి మాట్లాడుతున్నావా? నీకు ఇయన్నీ ఎదవ తెలివితేటలు ఎవడిస్తున్నాడురా? శ్రీకృష్ణుని బంధించడం ఏంట్రా? ఆయన సాక్షాత్తు దేవుడురా" అంటే, "ఆయన మాటిచ్చాడు కదా! యుద్ధం చేయనని అది అని." అరేయ్! నీకు అర్థం అవ్వట్లేదు. ఆయన సాక్షాత్తు నారాయణ స్వరూపం రా! ఆయన్ని బంధించడం ఏంట్రా? నీకెవరు చెప్తున్నారురా? పిచ్చి ఆలోచనలు మానుకోరా బాబు! అంటే, అప్పుడు చూద్దాంలే ఏం జరిగితే అప్పుడు. నీ ఎనకాతల ఉన్నోళ్ళకి మాకైతే మరణం అని మేము చచ్చిపోతామని అర్థమైందిరా బాబు! నీ దరిద్రానికి దండం అని చెప్పి అక్కడి నుంచి ఎళ్ళిపోతారు. ఎళ్ళిపోతే ఇంకా శ్రీకృష్ణుడు వస్తున్నారని చెప్పేసి మొత్తం ధృతరాష్ట్రుడు, తర్వాత ద్రోణాచార్యులు, కృపాచార్యులు, భీష్మాచార్యులు ఎందుకంటే దేవుడు కదా! సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్ముడు దేవుడు కదా! వస్తున్నారని చెప్పి హారతలిచ్చి, పువ్వులు జల్లి, ఆదరంగా అందరూ కౌగిలించుకొని దట్టి గాంధారి మాత "అత్త బాగున్నావా?" అత్త వరుసగా అత్త అవుతది కదా! అందరూ "అత్త బాగున్నావా?" అందరూ పలకరించుకొని అందరూ లోపలికి తీసుకెళ్ళి అయన్నీ చూసి దుర్యోధనుడికి ఎవరు అందరికీ బాయ్ బాయ్ కౌరవులందరికీ హాయ్, హాయ్, హాయ్ ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నారా? అని చెప్పేసి ధృతరాష్ట్రుడికి అంటారు. రాజా నేను మా అత్త కుంతీదేవిని చూసొస్తాను ఎళ్ళనా? అంటే, వెళ్ళు వెళ్ళు మీ అత్తగారు వెయిట్ చేస్తున్నారు" అనగానే, ఆ కుంతీ మాత రూమ్‌లోకెళ్ళి, "అత్త బాగున్నావా అత్త" అంటే, "నాయనా కృష్ణ పరమాత్మ నువ్వున్నావనే ధైర్యంతో బతికున్నాను నాయనా దా కూర్చో" అని చెప్పి ఇష్టమైన వెన్నపూస నోట్లో పెడుతూ పా నా నాకు నా పుత్రులు పాండవులు ఎలాగున్నారు? పంచపాండవులంటే, "ఎంత బాగున్నారో అత్తా! నీ కోడలు ద్రౌపది మరీ మరీ అడగమని చెప్పింది. అందరూ బాగున్నారత్తా" అంటే, "ఇదిగో శ్రీకృష్ణ నేనింత ఆనందంగా, వాళ్ళింత అరణ్యవాసం, అజ్ఞాతవాసంలో ఉన్నా కూడా నేనెంత ఆనందంగా ఉన్నానో తెలుసా? ఎందుకున్నానో తెలుసా? నువ్వున్నావనే. నువ్వున్నావనే ధైర్యంతోనే ఉన్నానయ్యా. పాల ముంచినా, నీట ముంచినా నువ్వే. శ్రీకృష్ణ పరమాత్ముడివి. వాడికి తండ్రివి నువ్వే.
గురువువి నువ్వే, స్నేహితుడివి నువ్వే, అన్ని విధాలా నువ్వు ఉన్నావనే ధైర్యంతో నేను చీకు చింత లేకుండా ఉన్నాను. ఏ బాధలు నువ్వు నువ్వు చూసుకుంటావు నాకు తెలుసయ్యా. నువ్వు గొప్పవాడివి. నువ్వు నా పుత్రుల్ని ధర్మం వైపు నడిపించు. ఆ ధర్మం వాళ్ళని ఎల్లవేళలా కాపాడుతది. ధర్మాత్ములు ధర్మం వైపు నడిపిస్తావని నేను కోరుకుంటున్నానయ్యా. నాకు ఇంకేం వద్దు. అంటే, అమ్మా నువ్వు చెప్పినా చెప్పకపోయినా అత్త, నీ పాండవులు ధర్మాత్ములత. నీకు తెలుసో లేదో అర్జునుడు శివుడితో యుద్ధం ఏంటి శివుడితోనే అంటే శివుడితో యుద్ధం చేసి పాశుపతాస్త్రాన్ని సంపాదించాడు. అదొక్కటి చాలు ఈ కౌరవ సేన అంతా పోవడానికి. అవునా! అంటే ఇంకా ఇంకోటి చెప్పాలా? ఇంద్రలోకం అధిరోహించి ఇంద్రలోకంలో ఎన్నో సంవత్సరాలుండి దేవతలందరికీ సహాయం చేసి ఇంద్ర సింహాసనం మీద కూర్చున్నాడక్క. అత్త నీకు సుపుత్రుడు అర్జునుడు తక్కువ అంచనా వేస్తున్నావా? వీర పరాక్రముడు అయ్యాడంట. అమ్మో! ఈ విషయాలు నాకు తెలియవు అంటాడు. ఇంకా ఇంకా భీముడు అంటావా? ఎంతమంది రాక్షసులను చంపారు ఈ 13 సంవత్సరాల్లోని అంటారు. అమ్మో! 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 అంటే ఇంక నకుల సహదేవులు అబ్బో! నకుల సహదేవుల గురించి అడక్క, ద్రౌపది గురించి అడక్క, ఇక ధర్మరాజు గురించి ఇంకా అసలు అడగక్క. అందరూ నిన్ను మరీ అమ్మని అడిగానని చెప్పమనన్నారు. త్వరలో మంచి రోజులు వస్తాయని కూడా చెప్పమన్నారు. అంటే నువ్వేం చేసినా అది రైటే. ఆల్వేస్ కృష్ణ రైటు. నీకు ఏది సమ్మతమో, ఏది న్యాయమో, నా పుత్రులకి ఏది న్యాయమో అది చెయి. ఎందుకంటే వాళ్ళు నిన్నే కోరుకున్నారు. యుద్ధ సమయంలో నీతోనే ఉండమన్నాను. నీకేది నచ్చితే అది చెయ్యవయ్యా అంటే, అలాగే అత్త ఉంటానత్త. నేను వెళ్ళి సభలోని మాట్లాడాలి. మీ ధర్మరాజు శాంతి కోసమే కోరుకున్నాడంటే, నా కొడుకు పెద్దవాడు ఎప్పుడు శాంతి శాంతి అంటాడు. ప్రాణ నష్టం ఇష్టం లేదంటాడు. అయితే శాంతి కోరి శాంతిని చేకూర్చునైనా అంటే అయిపోయింది, వెళ్ళిపోతాడు. సభలోకి బయలుదేరతారు. సభలోకి బయలుదేరి భీష్మాచార్యులకి, కృపాచార్యులకి, ద్రోణాచార్యులకి, మహారాజు ధృతరాష్ట్రులకి ప్రణామాలు. నేను పాండవ దూతగా మీ ముందుకొచ్చాను. పాండవులు ధర్మరాజు సందేశం పంపించారు. అది మీకు చెప్పడానికి నేను వచ్చాను. మీకు సమ్మతమైతే నేను చెప్తానంటే, చెప్పండి శ్రీకృష్ణ పరమాత్మ గారు అని అందరూ అంటారు. అయితే ధర్మరాజుకి యుద్ధం అస్సలు ఇష్టం లేదు. శాంతి, శాంతి, శాంతి కోరుతున్నాడు. ఎందుకు అని మీరు అనొచ్చు. ధర్మరాజుకి ఇటు సైడు చుట్టాలున్నారు, అటు సైడు చుట్టాలున్నారు. ఆ యుద్ధం కారణంగా ఆస్తి నష్టం, ప్రాణ నష్టం, ధన నష్టం అంతా నష్టమే తప్ప లాభం ఏ విధంగానూ లేదు. సో, ఈ నష్టాలేమీ జరగకుండా వాళ్ళకి అర్ధరాజ్యం ఇవ్వమని అడిగాడు. ఆ అర్ధరాజ్యం కోసం, ఇంద్రప్రస్థానం కోసం వచ్చాను. మీకు సమ్మతమైతే వాళ్ళకి అర్ధరాజ్యం వాళ్ళ ఇంద్రప్రస్థానం వాళ్ళకిస్తే వాళ్ళు హ్యాపీగా ఉంటారు. మీరేమంటారు అనంటే, దుర్యోధనుడు అంటారు, అర్ధరాజ్యమా? ఎందుకు ఇవ్వాలండి అర్ధరాజ్యం? నాకు తెలియక అడుగుతున్నాను. ధర్మరాజు జూదంలో ఓడిపోయిన వాడు వాళ్ళ కొడుకు వాళ్ళ భార్యని తాకట్టు పెట్టాడు. వాళ్ళ తమ్ముళ్ళని తాకట్టు పెట్టాడు. దొ ఇదేటి ఇది ఆడి ఇదేటి ఆ జూదం ఆడి పోంగొట్టుకుని ఇప్పుడు మమ్మల్ని అర్ధరాజ్యం ఇవ్వమని అంటారు. ఏ మొహం పెట్టుకొని అడుగుతున్నారు అర్ధరాజ్యం చెప్పండి? ఆయన ఎవరు ఆడమన్నారండి? మేమేమైనా బలవంతంగా లాక్కొని ఆయన ఆడాడు కదండీ! తప్పు ఆయనదయింది మమ్మల్ని అడుగుతారేంటి? మేము దుర్మార్గులం అంటారేంటంటే, అప్పుడు అయితే మీరు అలా అనుకుంటే యుద్ధం మరి తప్పదు. యుద్ధం వస్తే గనక అర్జునుడిని, భీముడిని ఎదిరించి మీరు దాంట్లో ఎవరైనా నిలవగలరా? మీలో ఎవరైనా ఉన్నారా? అర్జునుడిని, వీళ్ళని ఎవరు లేరయ్యా! మీ సైడ్ ఎవరు లేరు. మరి వాళ్ళిద్దరూ రంగంలో దిగితే వార్ వన్ సైడ్ అయిపోతదంటే, దుర్యోధనుడు అంటాడు ఏం మాట్లాడుతున్నారు కృష్ణుడు గారు? కొంచెమైనా సెన్స్ ఉందా? కొంచెమైనా బుర్రలో గుజ్జుందా? కాదు. ఓకే. అర్జునుడు తోపై ఉండొచ్చు. భీముడు తోపై ఉండొచ్చు. మా తాత భీష్ముడిని ఎదిరించి నిలబడగలం మీ దాంట్లో ఉన్నారా? అని అడుగుతాడు. కృష్ణుడు అంటారు లేరు అంటారు. పోనీ మన ద్రోణాచార్యులు గారు ఎదిరించి నిలవలేగారు. ఆయన ద్రోణాచార్యులు గారు వ్యూహాలు పన్నారంటే ఆ వ్యూహంలోనే చిక్కుకుపోతారు. ఇవే నువ్వు కూడా చిక్కుకుపోతావు. ఆయన్ని ఎదిరించి మగోడు మీ దాంట్లో ఎవరైనా ఉన్నారంటే, ద్రోణాచార్యులను ఎదిరించే వారు ఎక్కడున్నారు? టీచర్ కదా! టీచర్ ఆ శిష్యులందరూ వాళ్ళందరూ ఈయన శిష్యులే కదా! లేరు అంటారు శ్రీకృష్ణుడు. మరి ఏమయ్యా చెప్పు? ఇప్పుడు మా సైడ్ ఉన్న తోపులు మాకున్నది మాకుంది. పోనీ అంతవరకు మా కర్ణుడిని ఎదిరించి నిలవగలిగాడు ఎవరైనా ఉన్నాడా? కర్ణుడి దగ్గర ఎన్ని అస్త్రశస్త్రాలు ఉన్నాయో నీకు తెలుసా? ఇప్పుడు అర్జునుడు అంటా. ఆయన దగ్గర ఉన్న శస్త్రాలు శక్తాస్త్రం వేస్తే అర్జునుడు సస్తాడు. ఏమంటావు చెప్పు? ఇప్పుడు మాకుంది, నీకుందా? ఇది ఒక్క క్వశ్చన్ చెప్పయ్యా శ్రీకృష్ణ. మీ సైన్యం ఎంత అంటారు? 7 అశ్వహినీలు అంటారు. మరి మా సైన్యం ఎంతో తెలుసా అంటే 11 అశ్వహినీలు అంటారు. మరి ఇక్కడ పెద్దది ఎవరి అంటే మీదే అంటారు.
ఎన్ని అంటే 4 ఎక్కువ ఉన్నాయి. అందులో నువ్వు ఇచ్చిన నారాయణ సేన ఉంది. నువ్వు ట్రైనింగ్ చేసిన సేన నీ సేన గురించి నీకు తెలీదా? ఆళ్ళెంత శక్తివంతులో? ఒక్క నారాయణ సేన బ్యాటిల్ వచ్చిందంటే చాలు వార్ వన్ సైడ్ అయిపోద్ది. అంత పవర్‌ఫుల్ నువ్వు తయారు చేసిందే కదా! ఇంత శక్తివంతులమైన వాళ్ళు మా దగ్గర ఉంటుండగా నన్నొదిలేయి. ఇంత ఉంటుండగా నేనెందుకు అర్ధరాజ్యం ఇవ్వాలి? నాకు యుద్ధమే కావాలి. నేను అర్ధరాజ్యం ఇవ్వను అంటాడు. ఇంకా ధర్మరాజు చెప్పాడు. చ్ ఒకే ఒక మాట చెప్పాడు శ్రీకృష్ణుడికి. కృష్ణ అర్ధరాజ్యం ఇవ్వకపోతే అట్‌లీస్ట్ 5 ఊర్లు అడుగు. అది కూడా ఇవ్వకపోతే మనం ఇంకేం చేయాలో 5 ఊర్లు అడుగు అంటే, అప్పుడు కాలబేరానికి వస్తాడు శ్రీకృష్ణుడు. కాలబేరం అంటే ఇంకా లాస్ట్ ఓకే. లాస్ట్ మాటగా 5గురికి 5 ఊర్లు ఇమ్మన్నారు అంటే, అప్పుడు ధృతరాష్ట్ర మహారాజు అంటారు, "అమ్మా! పోన్లేరా నాయనా సంతోషం. నాన్న దుర్యోధన 5 ఊర్లు ఇచ్చేద్దాం. 5 ఊర్లే కదా మనకు ఇంత రాజ్యం ఉంటుండగా 5 ఊర్లు ఎందుకు? మనం ఏం చేసుకుంటాం? 5 ఊర్లే కదా! ఇచ్చేద్దాం." అంటే దుర్యోధనుడు అంటారు, "5 ఊర్లా? ఇంత మరి సిగ్గులేదయ్యా! ఇంత చీప్‌గా ఉన్నావేంటయ్యా శ్రీకృష్ణ? 5 ఊర్లా? ముష్టి 5 ఊర్లు అడుక్కుంటున్నావు. నిజంగా ఈ నాన్నగారు ఇటువంటి ఇటువంటి ఇంత చీప్‌గా 5 ఊర్లు అడుగుతున్నా నేను గుండు సూది కూడా ఇవ్వను. ఏం చేసుకుంటారో చేసుకోండి" అని చెప్పి ఎప్పుడైతే కాళ్ళ బేరంకొచ్చాడో దుర్యోధనుడికి ఇదైపోయింది. ఎక్కువైపోయింది. పొగరు వచ్చింది. ఓహ్! శ్రీకృష్ణుడు మా నాన్న చూస్తే అదన్నాడు, ఇదన్నాడు, కరియాపాకు కొబ్బరిమట్ట అన్నాడు. ఈ చూస్తే 5 ఊర్లు అడుగుతుండు ముష్టి. సైన్యానికి ఇలాగంటాడు. ఇదే సరైన సమయం శ్రీకృష్ణుడినేసేయండి అని అంటారు. అది చూసిన సాత్యకి సి అర్థమైపోయి సభలోకొచ్చి ధృతరాష్ట్ర మహారాజు గారు దూతగా వచ్చిన శ్రీకృష్ణుని బంధించడానికి నీ కొడుకు దుష్ట దుర్యోధనుడు పన్నాగం పన్నుతున్నాడు. ఆపండి. తప్పు అది. ఇంత దుర్మార్గం ఎక్కడైనా ఉందా? నా ఈ సాత్యకు ఉన్నంత వరకు ఏగ వాళ్ళనివ్వను. ఇక్కడ యుద్ధం మొదలవుతది. కురుక్షేత్రం ఇక్కడ ఫస్ట్ మొదలవుతది. అంటే ధృతరాష్ట్రుడు అంటారు, "తప్పు నాన్న. దూతగా వచ్చిన వాళ్ళని మనం ఏం చేయకూడదు" అని అంటారు. అయినా ఈ బుర్రలో పురుగులు ఉన్నాయి కదా! సాత్యకి బయటికెళ్ళిపోయి సైన్యాన్నంతా మోహరిస్తుంటారు. యుద్ధం జరగబోతుంది. మనం రెడీగా అవ్వాలి. శ్రీకృష్ణుని అటాకింగ్ చేస్తున్నాడనేసి. అలాగవుతున్నప్పుడు ఇంకా ఈ సైన్యాలు ఈ వి ఈ దుర్యోధనుడు పన్నిగిన పన్నాగంకి ఆళ్ళందరూ వచ్చేస్తుంటే శ్రీకృష్ణుడు అంటారు, "అయ్యా దుర్యోధన, దూతగా వచ్చిన నన్ను బంధించాలి, జైల్లో పెట్టాలి అన్న ఆలోచన నీకు ఎలా వచ్చింది? ఇంత దుర్మార్గుడు కాబట్టే దరిద్రాన్ని అనుభవిస్తావు. రానున్న రోజుల్లో నీకు నరకం కనబడతది చూడు. నేనెవరనుకుంటున్నావు? సాక్షాత్తు నా శ్రీమన్నారాయణ్ణి నేను మానవ రూపంలో ఉన్నాను, పట్టుకోగలను. నా విశ్వరూపాన్ని చూసి అప్పుడు మాట్లాడండి" అని చెప్పి విశ్వరూపాన్ని ప్రదర్శిస్తారు. విశ్వరూపం ప్రదర్శిస్తే మొత్తం అందరూ అక్కడున్నోళ్ళందరూ కళ్ళు బయర్లుగమ్మి పడిపోతారు. కోమాలోకెళ్ళిపోతారు. ఎందుకు అంటే పాపాత్ములు కాబట్టి. పుణ్యాత్ములు ఎవరైతే ఉన్నారో నారద మునీంద్రులు, జమదగ్ని ముని. మీరు అనొచ్చే ఈ నారద మునీంద్రులు, ఈ జమదగ్ని, ఈ ఋషులు, మహాపండితులు ఎందుకండి బయలుదేరి వస్తున్నారు? రోడ్డు మీద చూసేశారు కదా! అంటే అది మానవ రూపంలో ఉన్న శ్రీకృష్ణుడు. ఇప్పుడు విశ్వరూపం అంటే సాక్షాత్తు దేవుడు. ఇప్పుడు మనం వైకుంఠ ఏకాదశి రోజు, ఆ తర్వాత ఆ శబరిమలలో జ్యోతిర్లింగం రోజు మనం ఎందుకెళ్తాం? దివ్య జ్యోతి కనబడతది. స్పెషల్ దర్శనం డబ్బులు ఖర్చు పెట్టుకొని వెళ్తాం చూడు. ఏకాదశి, ముక్కోటి ఏకాదశి సేమ్ అలాగే ఆ మురేంద్రులందరూ అక్కడ మానవ రూపం. కానీ ఇక్కడ విశ్వరూపం ఇస్తారని ముందే తెలుసుకొని అక్కడికి బయలుదేరొచ్చారు. అందరూ భీష్ముడు వాళ్ళందరికీ కృపాచార్యులు, పుణ్యాత్ములందరికీ విశ్వరూపం కనబడతది. దుర్ ధృతరాష్ట్రుడికి కూడా నాకు కూడా ప్రసాదించండి అంటారు. మీరు అనొచ్చు. ప్రసాదించండి అనగానే శ్రీకృష్ణుడు కళ్ళిస్తారు. కళ్ళిస్తే చూసేసి, "అమ్మో! విశ్వరూపం. మీ విశ్వరూపాన్ని చూసిన ఈ కళ్ళు నాకు ఇంకొద్దు. కళ్ళు తీసేయండి" అంటారు. కళ్ళు తీసేస్తారు. మీరు అనొచ్చు, "ఏదండి ధృతరాష్ట్రుడు అంత దరిద్రుడు కదా! ఆయనకి విశ్వరూపం దైవం కనబడింది ఏంటంటే" ఎంత దుర్మార్గుడైనా రోజు విదురుడు మంచి నీతులు చెప్తూ ఉంటారు. మంచి నీతులు, మంచి కబుర్లు, మంచి మాటలు విని కొంచెం పుణ్యం వచ్చింది. ఆ పుణ్యంతోనే. అందుకే ఎంత దుర్మార్గుడైనా మంచి మాటలు వినాలి. గుళ్ళకెళ్ళి దండం పెట్టుకోరా, చేసిన పాపం పోతది, పుణ్యం వస్తది, మన పెద్దలు ఎందుకంటారు? ఇందుకే. అయిపోతే విశ్వరూపాన్ని ప్రదర్శించారు. అందరూ దండాలు పెట్టేసుకున్నాక విశ్వరూపాన్ని చాలించండి ఇంకా అనగానే విశ్వరూపంలో నార్మల్ రూపంలోకొచ్చేసాక ఈ కళ్ళు తిరిగిపోయినోళ్ళందరూ, బంధించినోళ్ళందరూ కోమాల్లో నుంచి లేసి, అమ్మో! దేవుడు తప్పు క్షమించండి అంటాడు. అప్పుడు ఈయనంటాడు, "మీరింకా 5 ఊర్లు ఇవ్వనన్నప్పుడు అక్కడ పాండవులేమి చేతకాని వాళ్ళు కాదు. వీర పరాక్రమాలు కలిగిన వారు. ఇంకా
కురుక్షేత్రం మొదలవుతుంది. మీ యుద్ధానికి మీరు సిద్ధం కండి. మంచి ముహూర్తం పెట్టండి. ఇంకా లేదు. ఇంక మేము యుద్ధ సన్నాహాల్లో మేముంటాము అని చెప్పి ఆ కుంతీమాత దగ్గరికెళ్ళి, "అత్త శాంతి కోసం ప్రయత్నించాను. 5 కూడా ఇవ్వనన్నారత్త. నీ కొడుకులు ఎలా బతుకుతారు? నీవేం బాధపడక ఆళ్ళు వీర పరాక్రమాలు కలిగిన వారు. విజయం మందే. ఒక్కడి మీద కూడా ఒక్క ఈగ పాంచ పాండవుల మీద ఒక ఈగ వాలనివ్వను. నీకొక సీక్రెట్ చెప్తాను. ఆ సీక్రెట్‌ని నువ్వు అమలు చెయ్యు" అని చెప్పి చెవిలో ఒక సీక్రెట్ చెప్తారు. ఆ సీక్రెట్ ఏటు అనేది నేను తర్వాత చెప్తాను. అంటే నువ్వు ఏం చేస్తే పాండవులకు విజయం చేకూరుతుందో, నువ్వు కర్ణుడితో ఏం చెప్పాలో అన్న సీక్రెట్లు చెప్తారు. అది నెక్స్ట్ వీడియోలో మీరు విందురు. చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాం. వెళ్ళిపోతూ కర్ణుడిని అంటారు, "కర్ణ నువ్వు నాతో పొలిమేరల వరకు రావయ్యా" అంటారు. అదేంటి శ్రీకృష్ణ పరమాత్మ నన్ను పిలుస్తున్నావు ఇక్కడ ఇంతమంది ఉన్నారు అంటే, లేదు నువ్వు నాతో రావయ్యా. వస్తే కదా నీతో చెప్తాను. ఏముంది నా ఊరు పొలిమేరల వరకు వస్తావు అంతే అంటే, అలాగే శ్రీకృష్ణ పరమాత్మ అని చెప్పి శ్రీకృష్ణ రథం ఎక్కించుకొని శ్రీకృష్ణ పరమాత్ముడు ఆయన్నితో పాటు వెళ్తారు. ఇంత ఈ ఎవరు భీష్ముడు అంటారు, ద్రోణాచార్య కృపాచార్యులు శ్రీకృష్ణ పరమాత్మ విశ్వరూపం చూపించి కూడా చెప్పారు. మీరు సంధి కుదుర్చుకుంటే మనందరికీ ప్రాణాలకి మంచిది. లేదు అంటే ఇప్పటికీ ఆల్లేదు. శ్రీకృష్ణుడికి ఎళ్లి మీరు ఆపి సంధి కుదుర్చుకో దుర్యోధన. లేదంటే మన ప్రాణాలు అందరివే పోతాయి అని అంటే, సంధి లేదు, బొంగు లేదు అనేస్తారు. అయిపోతుంది. సో, శ్రీకృష్ణుడు కర్ణుడిని పట్టుకొని వెళ్తూ ఏం చెప్పాడు, ఏం జరిగింది, మంతనాలు ఏం చేశాడు, రాజకీయం ఏం జరిగింది తర్వాత భాగ్యంలో ఉందాం. కథ కంచికి మనం ఇంచికి. బాగుంది కదా, నిజంగా చాలా బాగుంది. సో రేపు ఘట్టం ఏదైతే ఉందో అది అద్భుతంగా ఉంటుంది. ఆ రాజకీయం కర్ణుడు ఎంత మంచివాడు అనేది రేపు మీకు బయటపడుతుంది. చూడండి, ధర్మం అనేది రేపు మీరు అందరూ కర్ణుడిని ఏదో చెడ్డవాడుగా చూస్తారు. కర్ణుడు మంచివాడు, పవర్ఫుల్ పర్సన్. కాకపోతే దుష్టులతో ఉండడం వల్ల అలా అయిపోయాడు. కానీ లేదంటే కర్ణుని మించినవాడు అసలు మహాభారతంలో ఎవరు లేరు. అది మీరు ఎన్ని బుక్కులైనా తిరగేయండి, మీకు పండితులను అడగండి చెప్తారు. కాకపోతే కర్ణుడు ఇటు ఉండాల్సినోడు ఇటు అయ్యాడు కాబట్టి అలా అయిపోయింది అంతే. సినిమాలు ఒకడు కర్ణుడు ఇదంటాడు అదంటాడు, కానీ సూర్యుడు పుత్రుడు రా బాబా, ఇంకంతకన్నా ఇంకేం చెప్తాం. సూర్యుడు పుత్రుడు, పాండవుల్లో ఫస్ట్ జన్మించిన వాడు, ఇంకంతకన్నా ఏం చెప్తాం. ఎనీవే, రేపు తిరిగి మళ్ళీ కలుసుకుందాం. బాయ్.